మీసేవ ఛార్జీలు పెంచడం ద్వారా ధృవీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకునే వారిపై అదనపు భారం పడుతుందని సిద్దిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, బీఆర్ఎస్ నాయకులు కోల రమేష్ గౌడ్, మోహీజ్ అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు మాట్లాడారు. ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న మీసేవ ఛార్జీలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచడం ద్వారా పేదలపై అధిక భారం పడుతుందన్నారు. ఇప్పటికైనా పెంచిన మీసేవ ఛార్జీలను తగ్గించాలని, మీసేవ ఆపరేటర్లకు ఫిక్స్డ్ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ సయ్యద్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నిజంగా సామాన్యమైన అందరు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మీసేవ కేంద్రాలను ప్రజలకు దూరం చేసేలాగా, అయితే ఇది మీ సేవ కాదు, మీకు సేవింగు మాకు ధనం అనే రాగా మీ సేవను ప్రజల నుంచి ఇది ధనవంతుల సేవగా మార్చేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి సర్వీస్ను 50% నుంచి మీరు 70% కొన్ని 100% పెంచినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇది చూస్తే 40 రూపాయలే కదా అని అనుకోవచ్చు, కానీ సామాన్యునికి ఇప్పుడు మీ చేస్తున్న పరిపాలనలో ఏ విషయాలు, అటు పెన్షన్ కావచ్చు, ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల ప్రభుత్వ సర్వీసులు సేవలే అందట్లేదు. దానికి తోడుగా ఇది గుదిబండగా మారిస్తే మరి ఈ సామాన్యులను నడ్డి వీర్చేలాగా ఈ రకంగా ప్రభుత్వం బాధుడు అనేది తప్పు. అంటే వీళ్ళు సామాన్యులే, మీ సేవ ఆపరేటర్లు, అటు ప్రజల సామాన్యులే, వీళ్ళ మధ్యలో కొట్లాడబెట్టే కంటే ప్రభుత్వమే సముచితమైన నిర్ణయం తీసుకొని అటు మీ సేవ ఆపరేటర్లకు ఒక ఫిక్స్డ్ శాలరీ ఇచ్చేసి వాళ్ళ కమిషన్లు పెంచడంలో తప్పలేదు, కానీ సామాన్యుల మీద భారం వేయడం ఎందుకు? ప్రజల నుంచే ఛార్జీలు ఈ రకంగా అధికంగా వసూలు చేసి అటు ప్రజల నుంచి మీ సేవ ఆపరేటర్లను దూరం చేసేలా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అయితే ఇదంతా కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇదే దగా పాలన, దోపిడీ ప్రణాళికల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా మేము భావిస్తున్నాం.